నితిన్ ఈయన గురించి చెప్పాల్సిన స్పెసిఫిక్గా అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఈయన పేరు సుపరిచితమే. అదే కాకుండా నేషనల్ స్టార్ నాని, ఈయన కూడా అందరికీ తెలుసు. ఈ మధ్యకాలం హిట్ 3 కూడా చేస్తున్నారు. అదేవిధంగా ప్రేక్షకులకు ఎప్పుడు కూడా అరే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నట్టుగా కూడా ఆయన పేరైతే ఉంది. మరి ఇప్పుడు అటు బలగం సినిమా తీసిన డైరెక్టర్ ఎవరైతున్నారు ఆయన ఇంకొక సినిమా ఎల్లమ్మ సినిమా అయితే తీయబోతున్నారు. ఆ సినిమాలో ఫస్ట్ చేయాల్సింది నాని, కానీ ఆయన కాకుండా ఇంకొకరు చేస్తున్నారు. ఇప్పుడు నితిన్ ఆ ప్లేస్ని అయితే తీసేసుకుందని తెలుస్తుంది. ఇంత సడన్గా మార్చాల్సిన అవసరం ఏంటి? సో ఖచ్చితంగా డైరెక్టర్ వేణు ఎల్దండి గారి గురించి చెప్పుకోవాలి. ఆయన ఒక కమెడియన్గా ఇండస్ట్రీలో స్టార్ట్ అయ్యి క్యారెక్టర్లు చేసుకుంటూ అట్లా చేసుకుంటూ ఒక డైరెక్టర్గా తనకంటే ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. ఒక్క సినిమాతో హ్యూజ్ ఇంపాక్ట్ తీసుకొచ్చారనమాట టాలీవుడ్లో. అంటే సింపుల్గా ఒక మంచి నార్మల్ విలేజ్ స్టోరీతో ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఆ సినిమాని. సో ఫస్ట్ దిల్ రాజు గారు ఆయనకు ఛాన్స్ ఇవ్వడం, ఆయన ఆ సినిమాని అట్లా హిట్ చేయడం కూడా అంతా కూడా కలిసి వచ్చింది అనుకోవాలి. సో దిల్ రాజు గారు మళ్ళీ వేణుని అయితే ఖచ్చితంగా నమ్మి తనకే మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఆల్రెడీ నాని గారు చేస్తున్నారు. 2-3 ఈవెంట్స్లో కూడా ఎల్లమ్మ ఎప్పుడైనా దిల్ రాజు గారు కూడా అడగడం, వేణు గారు చేద్దామని చెప్పడం, నాని గారు డేట్స్ అని చెప్పడం. సో ఇన్ని మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా ఒక ట్విస్ట్ అయితే ఏర్పడింది అనమాట. ఇప్పుడు ఆ ఎల్లమ్మ సినిమా అనేది నాని గారు చేయట్లేదు, మన నితిన్ గారు చేస్తున్నారు. ఎందుకంటే దిల్ రాజు గారికి నితిన్ గారికి ఉన్న ఫ్రెండ్షిప్ అట్లానే ఎప్పటి నుంచో నితిన్ గారికి కూడా కంబ్యాక్ మూవీ కోసం ఆయన మంచిగా వెయిట్ చేస్తున్నారు. సో ఏ సినిమా చూసినా ఆయనకు ఒక 2-3 హిట్లు వచ్చినాయంటే మళ్ళీ వరుసనే ఒక 7-8 ఫ్లాపులు పడతాయి అనమాట. అయినా కూడా ఆయన మార్కెట్ తగ్గదు, ఆయన స్టెబిలిటీ అలా ఉంది. మరి ఆయన కదా ఎందుకంటే అట్లా కుదిరింది నితిన్ గారికి. సో సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆయనకుండే ఆడియన్స్ ఆయనకున్నారు, ఆయన ఫ్యాన్స్ ఆయనకున్నారు. సో మరి ఇప్పుడు ఈ వేణుతో ఒక సినిమా చేస్తే ఖచ్చితంగా నితిన్ గారికి 100% కంబ్యాక్ ఉంటుంది అని భావించి దిల్ రాజు గారు ఇట్లా ప్లాన్ చేశారంట. మరి దిల్ రాజు గారు మరి ప్రొడక్షన్ ఆయన చేస్తున్నప్పుడు ఆయన ఎవరిని చెప్తే ఆయన హీరో పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో డైరెక్టర్లు కొన్నిసార్లు ఒక హీరోని అనుకున్నా కూడా ఆ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి చేయాల్సి వస్తుంది. సో అట్లా 2-3 సినిమాలు కూడా ఇప్పుడు ఇంతకుముందు అల్లు అర్జున్ గారు చేయాల్సిన 2-3 సినిమాలు నితిన్ గారికి వచ్చినాయి. నితిన్ గారి గుండె జారగలంత అయింది కూడా ముందు అల్లు అర్జున్ గారు చెప్తే ఆయన రిజెక్ట్ చేస్తే ఈయనకి వచ్చింది. సో ఈయనకి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. సో అట్లా ఈ రకంగా కూడా ఇప్పుడు నాని గారి దగ్గర నుంచి ఈయన చేతికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈయనకి ఇట్లా వస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, ఈ సినిమా హిట్ అవుతుందని అయితే బాగా బిలీవ్ చేస్తున్నారు. సో మరి అందులోనూ వేణు గారికి ఇప్పుడు చాలా ఆయన సినిమా సెకండ్ సినిమా ఎప్పుడని 2 ఏళ్ళుగా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో తెలియకుండానే బలగం వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంది. ఆయనేమో జిమ్లో ఎక్సర్సైజులు చేస్తూ మరి ఫోటోలు పెడుతున్నాడు. అవి చూడడానికి కామెడీగా ఉన్నా కానీ సో మరి ఆయన ఏదో గట్టిగా కొట్టబోతున్నాడు అనే విధంగా అయితే ఆయన హ్యూజ్ ఇంపాక్ట్ ఇస్తున్నాడు ఫోటోలతో. సో మరి నితిన్ గారిని అసలు ఎలా ప్రజెంట్ చేస్తాడు, ఎల్లమ్మ అనే కాన్సెప్ట్ ఏంటి, సో అది ఎలా ఉండబోతుంది, అసలు విలేజ్ ఓరియంటెడా లేదంటే వేరేగా తీస్తారా, సో అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు, అది దేవత పేరేనా లేకపోతే ఆ జాతర ఎపిసోడ్ అలా ఏమన్నా ఉంటాయా అని రకరకాల కథలు ఆల్రెడీ అంచనా వేసుకుంటున్నారు. సో మరి నితిన్ గారు యాక్సెప్ట్ చేశారంటే ఖచ్చితంగా దాంట్లో ఒక మంచి యూత్ఫుల్ సబ్జెక్ట్ ఉంటేనే ఆయన చేస్తారు. సో మరి వేణు గారి ఐడియాలజీకి నితిన్ గారికి అసలు సెట్ అవుతుందా, వాళ్ళ కాంబినేషన్లో హిట్ వస్తుందా, దిల్ రాజు గారు నితిన్ గారిని ఏ స్టేజ్లో నిలబడతారో చూడాలి.